హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ గుణ ఆయుర్వేద చైన్ ఆఫ్ క్లినిక్స్ డాక్టర్ నోరి జీ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ట్రీట్మెంట్కి ఆయుర్వేదిక్కి అల్లోపతికి మధ్య డిఫరెంట్ ఏంటి సార్? అల్లోపతిలో ఆయుర్వేదంలో డిఫరెన్స్ ఇలా చూసుకోవాలమ్మా. మనకి అలోపతిలో చూస్తే కనుక టెస్ట్స్ ఏముంటాయి? హెచ్బిఏవన్సీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అన్నీ ఎక్కడ చూస్తారు? ఓన్లీ బ్లడ్లో చూస్తారు. కానీ ఆయుర్వేదంలో ఎలా చూస్తారంటే ఇది మేహ వ్యాధి అంటారు. దాని కారణాలు ఏదున్నా కూడా లోపం మేహం పెరుగుతుంది అంటారు. అంటే సమ్ ఇండైజెస్టివ్ మెటీరియల్ శరీరంలో ఉండిపోతుంది, అంటే షుగర్ లాంటిది. అది ఎక్కడ ఉంటుంది? కేవలం బ్లడ్లో ఉండదు, అన్ని సప్తధాతువుల్లో ఉంటుంది. అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర. ఆయుర్వేదంలో డిఫరెన్స్ ఏంటంటే అన్నీ ఏవైతే కాంప్లికేషన్స్ ఏవైతే వస్తాయో రకరకాల టిష్యూల్లో ఉండి కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వస్తారు, డాక్టర్ గారు మాకు చాలా రోజుల నుంచి మాకు నార్మల్లోనే ఉంది షుగర్, హెచ్బిఏవన్సీ కూడా కంట్రోల్లో ఉంది, కానీ నాకు కిడ్నీ దగ్గర ప్రాబ్లం వస్తుంది, లేకపోతే కళ్ళ దగ్గర వస్తుంది, కాళ్ళ మంటలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తారు. సో ఆయుర్వేదంలో దాన్ని ఎలా చూస్తారంటే రక్తంలో వచ్చే షుగర్ మనం టెస్ట్ చేస్తున్నాం, మనం ఇంకా దేంట్లోనూ షుగర్ టెస్ట్ చేయట్లేదు. అంటే ఒక 7 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, దాంట్లో ఒక అంతస్తుకే మీరు సెక్యూరిటీ పెట్టి దానికి సీసీ కెమెరాలు పెట్టి అన్నీ పెడుతున్నారు, మిగతా 6 వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కాంప్లికేషన్స్ వస్తాయి గ్యారంటీగా, అన్ని కంట్రోల్లో ఉన్న అక్కడ. ఆయుర్వేదంలో అలా కాదు, అన్నిటికీ చూస్తారు. అంటే ఇప్పుడు మా దాంట్లో మాంసధాతువులో కనుక షుగర్ ఎక్కువ అయితే అది హార్ట్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే కార్డియాక్ అరెస్ట్లు, లేకపోతే వెసల్ బ్లాక్లు ఇలాంటి క్రియేట్ అవుతాయి. అదే కనుక మేధోధాతువులో అయిందనుకోండి, మీకు మేధోధాతువులో అయితే ఏమిటి? ఒబేసిటీ వస్తుంది, లేదా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అదే మజ్జాధాతువులు అనుకోండి, న్యూరైటిస్, నరాలకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది, రెటినైటిస్, రెటినోపతి ఇలాంటివి వస్తాయి. అలా ఇది బేసిక్ డిఫరెన్స్. అంటే ప్రమేహాన్ని చూసినప్పుడు, అంటే మధుమేహం అంటారు ఆయుర్వేదంలో, అది చూసినప్పుడు సమగ్రంగా శరీరం అంతట్లోనూ ప్రమేహం ఎక్కడెక్కడ ఉంది అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం చేస్తాం. అది డిఫరెన్స్. ఓకే సార్, అంటే ఈ మధుమేహం అనేది, షుగర్ వ్యాధి అనేది అంటువ్యాధేనా సార్? షుగర్ వ్యాధి అనేది కేవలం లైఫ్ స్టైల్ వ్యాధి. మన శరీరంలో ఇన్సులిన్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది అలోపతి సైడ్లో చెప్తున్నాను నేను. ఆ ప్రొడ్యూస్ అయింది సరిపోకపోయినా, లేదా బాగా వచ్చినా కూడా అది సరిగ్గా పని చేయకపోయినా, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న షుగర్ వస్తుంది అంటారు. ఆయుర్వేదంలో ఆ షుగర్ రావడానికి అగ్ని కారణం అంటారు. అగ్ని అంటే మెటబాలిక్ హీట్ కారణం అంటారు. అంటే మెటబలైట్స్ కరెక్ట్గా, అంటే షుగర్ని కంప్లీట్గా కాల్చేసి దాని గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక అది రిటైన్ అయిపోయి దాన్ని మేహం అంటారు. ఆ మేహం కనుక శరీరంలో ఎక్కువైతే అది మధుమేహంలాగా పరిగణిస్తాం. సో దాని కారణాలలాగా చెప్పారు, అంటే చాలా ఈజీగా చెప్తారు. ఆశయా సుఖం స్వప్న సుఖం దధి గ్రామ్యోదకానృపసాన్ పయాంసి నవాన్నపాన గుడవైకృతంచ కఫకృచ్చ సర్వం ప్రమేహేతు. అంటే ఆశయ సుఖం అంటే ఎవరైతే మంచిగా, అంటే ఎక్కువ అలసట లేకుండా హాయిగా కూర్చుంటారో, ఎవరు హాయిగా పడుకుని ఉంటారో, ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళ లైఫ్ స్టైల్లో అసలు కదలికలు ఉండవు, ఎవరు ఎక్కువ పెరుగు అలాంటి పదార్థాలు తింటారో, ఎవరు మెరైన్ ఫుడ్స్ ఎక్కువ తింటారు, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటారు, అంటే మితం కన్నా ఎక్కువ సమగ్రంగా ఏదైతే తినాలో తినాలి, దానికంటే ఎక్కువ తింటారో, నవాన్నపాన ఇది అన్నిటికంటే ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది, మిల్లెట్స్ అంటున్నారు కదా, అది దీంట్లో వస్తుంది అనమాట. నవాన్నపాన కొత్త బియ్యాలు, కొత్త బియ్యం, కొత్త గోధుమలు ఇలాంటివి అన్నం కింద వస్తాయి. నవ అన్నపాన కొత్త బియ్యం తింటే షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ ఇప్పుడు అన్నీ మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బాడీకి పెడితే ఏ తిండి తింటే అది పెరుగుతుంది, ఏ తింటే తగ్గుతుంది, అలా దాని మీద చాలా ఇప్పుడు మంచి న్యూట్రిషనల్గా ఏ ఫుడ్ ఎలా పనిచేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఆ నవాన్నపాన గుడవైకృతం అంటే స్వీట్స్,
ఇలాంటి పదార్థాలు ఏవైతే కఫం పెరిగే పదార్థాలు ఉంటాయో అవి తింటే గనక షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఓకే సార్. ఒకటే శ్లోకంలో మొత్తం చెప్పారు. లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ కానీ అన్నీ చెప్పారు. ఈ షుగర్ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? అంటే షుగర్ వ్యాధి రకాలు మనం అంటే అలోపతిలో చూస్తే కనుక ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ప్రైమరీ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఒకటి, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే ఫస్ట్ది సెకండ్ది అంటారు. ఓకే, ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ అని. ఇప్పుడు 1.5 టైప్ కూడా వచ్చింది యాక్చువల్లీ రీసెర్చ్లో. ఫస్ట్ టైప్ అంటే ఏంటంటే ఎవరికైతే ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు, అంటే చిన్నప్పటి నుంచి ఉండదు, లేకపోతే ఏదైనా రోగానికి కారణమయ్యేది ఆగిపోతుందో వాళ్ళని టైప్ 1లో తీసుకుంటారు. దానికి ఇన్సులిన్నే మార్గం. అంటే ఆయుర్వేదంలో కొంచెం శిలాజిత్ అలా అంటారు, కానీ ఇన్సులిన్నే మెయిన్ మార్గం. రెండోది ఈజ్ నాన్ ఇన్సులిన్, అంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్సులిన్ కొంచెం ప్రొడక్షన్లో తక్కువ అవడం కానీ, ప్రొడక్షన్ అయిన ఇన్సులిన్ పని చేయకపోవడం కానీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం కానీ ఉంటుంది. ఇలాంటి వాటిలో చాలా బాగా చేసేది ఆయుర్వేదం బాగా చేస్తుంది. ఈ రకంగా 2 రకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఇలానే ఉంటుంది. అంటే సహజ అంటాడు, సహజ, జన్మజ. అంటే ఇది టైప్ 1. టైప్ 2 అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మనము ఏ కారణాల వల్ల వస్తుందో అది టైప్ 2 కింద తీసుకుంటాం. టైప్ 1.5 అంటే మధ్యలో కారణాల వల్ల రోగాలు వచ్చి వాళ్ళకి సరిగా లేకపోయినా, ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా లేకపోయినా, అది మనం ఇంకొక టైప్ ఆఫ్ దీని కింద తీసుకుంటాం. ఆయుర్వేదంలో ఇవన్నీ సమగ్రంగానే తీసుకుంటాం. ఇది ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుందంటారు సార్? ఇప్పుడు చెప్పింది అదే అమ్మా. షుగర్ వ్యాధి ఏది తింటే వస్తుంది అంటే అందరు భయపడిపోతారమ్మా. అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే మనం తిన్న ఆహారము ఎంత మనం కాల్చేస్తున్నాం, అంటే ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలి. మనం ఉపయోగించిన ఆహారం అంతా శరీరంలో మిగిలిపోయినట్టే కదా. ఆ మిగిలిపోయిన పదార్థాలు మన శరీరంలో ఉండిపోయి అవి షుగర్కి కారణమవుతాయి. సో కారణం షుగర్ అంటే ఆహారం కాదు, ద క్వాంటిటీ క్వాలిటీ 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ ఉందనుకోండి, బ్రెడ్ చిన్నగా కనిపిస్తుంది, కానీ అది 2 స్లైస్ తింటే ఒక పూర్తి మీల్స్ తిన్నంత షుగర్ పెంచుతుంది. మీకు చెప్పాలంటే కరెక్ట్గా అన్ని ఆహారాల్లోనూ షుగర్ ఉంటుంది. మంచినీళ్ళల్లో 1 ఉంటే షుగర్లో 100 ఉంటుంది. సో ఏది ఎంత తినాలి అనేది ఇంపార్టెంట్. ఇది తింటే షుగర్ వస్తుంది అలా ఏమి ఉండదండి. కొంతమంది స్వీట్స్ బాగా తింటారు కానీ వాళ్ళకేం షుగర్ రాదు. కొంతమంది అసలు షుగర్ తినరు, అంటే స్వీట్స్ తినరు, వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని దేని వల్ల వస్తుంది కదా, ఇది ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డరే. కేవలం మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవడం వల్ల, డైట్ కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల చాలా బాగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకి, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తారు కదా సార్, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటారు? ఇన్సులిన్ వల్ల ప్రమాదాలు ఏమి ఉండవు అసలు. శాస్త్రోక్తంగా మెడిసిన్ వల్ల కానీ ఇంకో దేని వల్ల కానీ ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్సులిన్ వల్ల ఓన్లీ చిన్న ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ బాగా తీసేసుకుని, అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా, నార్మల్ క్వాంటిటీ తీసుకుని తిండి తినకపోయినా కూడా వాళ్ళకి నీరసం వచ్చేసి పడిపోతారు. సో అదొక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్, కానీ ఇన్సులిన్ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు కూడా బాగా తెలియదు కాబట్టి. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రోగం వల్లే ఉంటుంది. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే డాక్టర్ కరెక్ట్గా ఇవ్వకుండా ఏదో రాంగ్ మెడిసిన్ ఇస్తేనే ఉంటుంది, లేకపోతే అంత పని. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.